SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ పర్యటన, పెరిగిన సందర్శకుల సంఖ్య. అలా జరిగితే పథకాలు కట్, జగన్. బూతులు తిడితే మంత్రి పదవి, చంద్రబాబు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు వైఎస్ షర్మిల. ప్రధాని మోదీ జనవరిలో లక్షద్వీప్ దీవులను సందర్శించిన అనంతరం పర్యాటకుల సంఖ్య పెరిగిందని అక్కడి పర్యాటక శాఖ అధికారి ఇంతియాజ్ మహ్మద్ తెలిపారు. విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం తమను సంప్రదిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో లక్షద్వీప్ మరిన్ని క్రూజ్ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. జనవరిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన మోదీ ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పంచుకున్నారు. హైదరాబాద్లోని రాజన్ నగర్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం రాజన్ నగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలు చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశపెట్టిన పథకాలు కట్ చేస్తారని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనకమిట్లలో ఘాటు విమర్శలు చేశారు. ఇవి ప్రజలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తాము పనిచేస్తుంటే రాజకీయాల కోసం ప్రత్యర్థులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్కు తాను ఫిర్యాదు చేయించింది. ఒకటే నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో. గత 56 నెలలుగా ఇవాళ పెన్షన్ కొత్తగా ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఈ పెన్షన్ ఇంటికి పోయి ప్రతి అవ్వాతాత ముఖంలో చిరునవ్వు చూసే కార్యక్రమం గత 56 నెలలుగా జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే కార్యక్రమం గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఎప్పుడూ జరగని విధంగా మన ప్రభుత్వం వచ్చాకే, అది ఆదివారమైనా సరే, అది సెలవు దినమైనా సరే, నెల 1వ తారీఖు వచ్చిన వెంటనే సూర్యోదయానికంటే ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మన వాలంటీర్ మనవడు మనవరాళ్ళు నేరుగా ఆ అవ్వ తాతల దగ్గరికి వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్న కార్యక్రమం ఇదొకటే కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ ఎంత అంటే ఇంత 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక దానిని 3000కు ఆ పెన్షన్ను పెంచుకుంటూ పోయి ఇప్పుడు ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏకంగా 3000 రూపాయల అవ్వ తాతల ముఖంలో చిరునవ్వు చూస్తూ చేతిలో పెన్షన్ పెడుతూ నెల 1వ తారీఖున ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి ఇచ్చే ఓ గొప్ప వ్యవస్థ మీ బిడ్డ తీసుకొచ్చాడు. ఆ చంద్రబాబు తన హయాంలో తాను పెట్టుకున్న జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుంటూ వివక్ష చూపుతూ ఆ ఇచ్చే అరకొర 1000 రూపాయల పెన్షన్ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరక యాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన ఆ పాలన. దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో
రైళ్లు పరిగెత్తే విధంగా ఇవాళ బూతులు మాట్లాడే వారికి సీఎం జగన్ మంత్రి పదవులు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. పామరులో నిర్వహించిన ప్రజాగలం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని వ్యక్తి 3 రాజధానులు కడతానని మోసం చేశాడని మండిపడ్డారు. మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లా తులసివనంలో గంజాయి మొక్కల కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. ఒక పలనాటి పులి రాజకీయ దురంధరుడు సేవాభావంతో పనులు చేసిన వ్యక్తి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి, ఏ పని అప్పచెప్పినా బ్రహ్మాండంగా నిర్వహించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బసవతారకం హాస్పిటల్ అప్పచెప్తే నేను ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు సాధించిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాద్ గారు. ఇక్కడే తారక రామ సాగర్ నేనే వచ్చి ఇనాగరేట్ చేశాను. ఎక్కడైతే ఆ సరస్సులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి పక్కనే వావిలాల గోపాలకృష్ణయ్య గారి మెమోరియల్ కూడా ఇక్కడే తయారు చేశామంటే అవన్నీ నా జీవితంలో మర్చిపోలేనని మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూడండి, ఒక సైకో పలనాడు టైగర్ ను కూడా వేధించి కడాన ఏ విధంగా ఆయన జీవితాన్ని నాశనం చేశాడో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ప్రారంభమైనటువంటి ఆత్మహత్యలు, హత్యలు ఈ జిల్లాలో ఘోషిస్తున్నాయి. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, మళ్లీ మనం బ్రతకాలంటే, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే సైకో జగన్ పోవాలి. సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? ఓడించడానికి సిద్ధమా మీరు? అందుకే ఆ కుటుంబాన్ని కూడా కోరుతున్నా, మీకు అండగా ఉంటాం. పార్టీకి కూడా పనిచేయమని శివరాముకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చాడు, బ్రహ్మాండంగా పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు శివప్రసాద్ గారి పైన ఉండే గౌరవంతో తప్పకుండా చూసుకునే బాధ్యత నాదే, నా కుటుంబానికి కూడా హామీ ఇస్తున్నా. ఏపీలో ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు చేస్తున్న వారిని సీఎం జగన్ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడుతున్నారని విమర్శించారు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఈరోజు ఓట్లేసిన వాళ్ళు అన్న కృతజ్ఞత లేదు. భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట, వాళ్ళకు సాయం చేయబోయి వీళ్లను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి? ఈ చంద్రబాబు అన్నట్టు ఎక్కడ చూసినా వైను, మైను, ఎక్కడ చూసినా శాండు, ల్యాండ్, ఈ మాఫియాలు, ఈ గుండాయిజము, ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? మనకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టకపోయినా, మనకు బుడ్డెల ఉద్యోగాలు రాకపోయినా, ఏ ఇండస్ట్రీలు రాకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం బీజేపీతో ఆయనకున్న పొత్తు అవసరం తప్పితే, స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టాడు తప్పితే, ఒక్కసారైనా స్థానికంగా మీ గురించైనా, రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజల గురించైనా ఒక్కసారైనా ఆలోచించారా? రైతుల కోసం 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు. ఈ రోజు రైతు పరిస్థితి ఏమిటి? అసలు అప్పు లేని రైతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఆఖరణ ఇప్పుడు నిద్రలేశారు. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 23,000తో మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 6,000తో దగా డిఎస్సీ వేశారు. ఈ 2 నెలల్లో ఎగ్జామ్లు, నోటిఫికేషన్లు అన్ని ప్రక్రియ అయిపోతాయా? ఉద్యోగాలు వస్తాయా?
అది అయ్యేదా సచ్చేదా? ఒక్క వర్గానైనా పట్టించుకున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులేమో పాపం లాభాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక మిగిలిన వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డువేసి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్పి అక్యూజ్డ్ వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంచె వేసి అధికారాన్ని అడ్డువేసి ఈ రోజు కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అదే పనిగా ఆధారాలతో అక్యూజ్డ్ అని, నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇస్తే అంటే హంతకులే, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి. అధికారం వాడుకొని మళ్ళీ వాళ్ళు జైలుకు వెళ్లకూడదు. ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు. ఇచ్చిన పత్తికొండ నియోజకవర్గంలో కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీ లల్మాన్పల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణగిరి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు లల్మాన్పల్లి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అట్లనే మీకు కూడా 1500 వస్తాయి. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. మీరు ఎక్కడికైనా డోన్ కన్నా వేరే ఊరికి పోవాలన్నా ఫ్రీ బస్ ప్రయాణం. ఇంట్లో ఇంతమంది పిల్లల్ని స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరు కూడా 15,000 వేలు వస్తుందమ్మా. మొగుడు రైతు అయితే 20,000 సాయం చేయాలి తల్లి మంచిగా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కళాశాల ప్రిన్సిపల్ నిర్మల 5వ తరగతి చదువుతున్న ఎడ్ల యశస్విని అనే విద్యార్థిని తల్లిదండ్రుల ముందే చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే గంభీరావుపేట మండలంలో నర్మాల గ్రామానికి చెందిన ఎడ్ల ఎల్లం కూతురు ఎడ్ల యశస్విని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. పాఠశాలలో భోజనం సరిగ్గా ఉండకపోవడంతో చర్మానికి దద్దులు రావడంతో 15 రోజుల క్రితం చర్మ దవాఖానలో చూపించి మళ్లీ తిరిగి వారం రోజుల క్రితం పాఠశాలలో చేర్పించారు. కూతురు యశస్విని చూద్దామని పాఠశాలలోకి వెళ్లి ఎలా ఉన్నావమ్మా అని అడగడంతో ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు, అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ నిర్మల తల్లిదండ్రుల ముందే చితకబాదిందని తల్లిదండ్రులు ఆరోపించారు. మధ్యలో తోలిస్తే మళ్ళొకసారి మళ్ళీ తోలిచ్చినాం, చేతులు ఇట్లా వలిగినాయి అంటే సరానికి మేము ఉన్నాయని సపరేట్గా ఇడిచిపెట్టిపోయినాం. వదిలేసిపోయినాక చదువుకుంటుందని వదిలేసిపోతే ఆమె గడికి ఫోన్ చేస్తే నేను నచ్చినాం. వచ్చి ఏమైందని అడిగితే ఆమె చెప్పింది ఇట్లా నూకి ఎత్తురు, ఇట్లా ఎత్తురు అని. మేడం ప్రిన్సిపల్ మేడం పిలుచుకుంటే పోయినాము, అందరిని పిలిచింది, పిలిస్తే పోయినాం. పోయిన తర్వాత ఆమె ఫటాఫట్ 3 దెబ్బలు, ఫుడ్ మంచిగా లేదనుకుంటే 3 దెబ్బలు ఫటాఫట్ నా ముందటనే కొట్టింది. ఫుడ్ మంచిగా లేదనుకుంటే నా ముందటనే ఫటాఫట్ 3 దెబ్బలు కొట్టింది. ఎంత బాధాకరమైన విషయం ఇది. నేను ఎంత నా బిడ్డ నేను కొట్టకుండా అది నువ్వేమన్నా మేడం ఏమన్నదంటే 600 మంది పిల్లలు మీ పిల్లలు కాదు నా పిల్లలు అన్నది. అదే విశ్వాసం కొద్ది మిమ్మల్ని విడిచిపెట్టిన మిమ్మల్ని నువ్వు చేసింది నాకన్నా ముందటనే కొట్టినావు. నీకు కొట్టింది గట్టిగానే కొట్టింది, 3 దెబ్బలు గట్టి కొట్టింది. కొట్టిన తర్వాత కోపానికి వచ్చి మంచిగా లేదు అన్నుడితోటే కొట్టింది. నీ పేరు ఏం పేరమ్మా? యశ్విత్. ఏ ఊరు? నర్మాలనా? ఏడవకమ్మా. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల బాలికలు గ్రామం నర్మాల గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. మరి ఇక్కడ అంటే ఫుడ్ బాగలేదు అన్నందుకే తల్లిదండ్రుల ముందే వాళ్ళ కూతుర్ని కొట్టిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఏం పేరండి? ఎడ్ల ఎల్లమ్మా. మరి ఫుడ్ మంచిగా లేదు అన్నుడితోటే కొట్టింది. ఫుడ్ మంచిగా లేదు అన్నందుకే 3 సార్లు కొట్టింది. నా పిల్లనే కొట్టింది. రేపు లోపల ఉన్న పిల్లలు కొట్టలేరన్న నమ్మకం ఏముంది? నాకన్నా ముందే కొట్టింది. మోదీ పర్యటన, పెరిగిన సందర్శకుల సంఖ్య.
అలా జరిగితే పథకాలు కట్ జగన్. బూతులు తిడితే మంత్రి పదవి చంద్రబాబు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.